ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున శివరాత్రి రానుంది. ఈ శివరాత్రి రోజున గుమ్మానికి ఇది కడితే చాలు, డబ్బు 4 దిక్కుల నుండి దూసుకు వస్తుంది. అంతేకాదు కటిక దరిద్రుడు కూడా కుబేరుడుగా మారిపోతారు. శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది. శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అంటే సహజంగా శివరాత్రులు చాలా ఉంటాయి. మాస శివరాత్రి అని, అలానే మహాశివరాత్రి అని ఉంటాయి. కానీ ఈ శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది. మనకు ఈ శివరాత్రి అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ శివరాత్రి రోజున ఈ శివరాత్రిని మనం ఎందుకు జరుపుకుంటాము అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకరోజు అంటే విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరూ కూడా పోటీ పెట్టుకుంటారు. అంటే ఎవరు గొప్ప అని. అయితే అప్పుడు అక్కడే ఒక శివలింగం అనేది ఉద్భవిస్తుంది. ఆ శివలింగం యొక్క పొడవు ఎత్తు ఎంత అనేది ఎవరు కనిపెడతారో వారు గొప్ప అని రూపం లేనటువంటి ఒక శబ్దం వినిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అబద్ధం చెబుతాడు. ఆ యొక్క శివలింగం యొక్క ఎత్తుని తెలుసుకోలేకపోతూ ఉంటాడు. కానీ అబద్ధం చెబుతాడు. విష్ణుమూర్తి మాత్రం ఒప్పుకుంటాడు తప్పుని. ఇక నిజాయితీగా చెప్పినటువంటి విష్ణుమూర్తిని పూజించాలి అని శివుడు ప్రశంసిస్తాడు. అలానే అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుణ్ణి పూజించకూడదు అని శివుడు శపిస్తాడు. అందుకే బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడులు అనేవి ఉండవు, పూజలు కూడా ఉండవు. ఇక అప్పటి నుండి శివరాత్రిని జరుపుకోవటం ఆనవాయితీ. శివరాత్రి రోజున శివలింగాన్ని అభిషేకించి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి బిల్వదళాన్ని సమర్పించాలి. అలానే రుద్రుడు, అలానే నీలకంఠుడు 3 కన్నులు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం. అందుకే పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. కనీసం ఒక చెంబడు నీటిని తీసుకొని ఓం నమశివాయ అనుకుంటూ శివలింగం పై నుండి పోసి బిల్వదళం యొక్క మృదువైన భాగాన్ని శివలింగానికి తాకే విధంగా పెడితే పరమేశ్వరుడు ఎంతో మురిసిపోతాడు. ముఖ్యంగా తుమ్మి పూలు, గోర్మిట పూలు, అలానే బిల్వదళం, నీలిరంగు పుష్పాలు, ఉమ్మెత్త పుష్పాలు, శంకు పుష్పాలు, ఉమ్మెత్త కాయలు, ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త కాయల దీపం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. కనుక ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఎవరైతే ఈ పుష్పాలతో పరమేశ్వరుణ్ణి పూజించి శివలింగాన్ని అభిషేకిస్తారో వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. వారు ధనవంతులుగా మారిపోతారు. అంతేకాదు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవారు ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు. అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి వారికి ఒక మంచి మార్గాన్ని చూపించి వారిని అదృష్టవంతులుగా చేస్తారు. ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా, తీరని కోరికలు ఉన్నా 41 రోజుల పాటు 41 సోమవారాలు లేదా శనివారాల్లో పరమేశ్వరుణ్ణి ఏమీ ఆశించకుండా అభిషేకించి మీ మనస్సులో ఉండే కోరికను కల్మషం లేకుండా చెప్పుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఇక వారి సమస్యలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు. తీరని కోరికలు సైతం తీరిపోతాయి. దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కోట్లకి అధిపతిగా మారిపోతారు. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది. ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి రోజున మర్చిపోకుండా ఈ నియమాలను పాటించాలి. ముఖ్యంగా శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవటం వల్ల కోటి దేవుళ్ళు కూడా శివరాత్రి రోజున కోటి దేవుళ్ళు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం ఆచరించి భూలోక సంచారం చేస్తారు అని శాస్త్రం చెబుతుంది. ఆ సమయంలో ఎవరి ఇంటి తలుపులు తెరిచి ఉంటాయో, ఎవరు ఇంట్లో లేచి పనులను పూర్తి చేసుకుంటూ ఇల్లుని శుభ్రం చేస్తూ వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెడతారో ఆ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రం చెబుతుంది. అలానే శివరాత్రి రోజున నదీ స్నానం ఆచరించాలి. వీలు ఉంటే నదీ స్నానాన్ని తప్పకుండా ఆచరించండి. నదీ స్నానం ఆచరించటం వల్ల కటిక దరిద్రాలు తొలగిపోతాయి. ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు, శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు, దుష్టశక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఇలా దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి దరిద్రమంతా కూడా తొలగిపోయి మన జాతకం అనేది మారిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా శివరాత్రి రోజున ఇలా ఉండాలి. అలానే ఉదయాన్నే నిద్ర లేవాలి, గుమ్మానికి తోరణాలను కూడా కట్టాలి. దానితో పాటు ఇంట్లో ధూపం వేయాలి. అలానే నదీ స్నానం ఆచరించడం వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఏవైనా నదీ స్నానం అంటే పుణ్యనది క్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి. తరువాత ఇక అందులోనే 2-3 ఉత్తరేణి ఆకులు, ఒక బిల్వ దళాన్ని వేసుకొని స్నానం ఆచరిస్తే, అలానే స్నానం ఆచరించే ముందు తూర్పు వైపుకు తిరిగి ఓం నమఃశివాయ అని తలుచుకొని తరువాత స్నానం ఆచరిస్తే గనక కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఒంట్లోని దరిద్రం తొలగిపోతుంది. ఒంట్లోని ఉండేటటువంటి చెడు శక్తులు, మనల్ని ఆవహించిన దుష్టశక్తులు, దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. తరువాత ఉతికిన శుభ్రమైనటువంటి మంచి దుస్తులను ధరించాలి. అంటే నలుపు, నీలిరంగు దుస్తులు కాకుండా మిగతా ఏవైనా, ముఖ్యంగా తెలుపు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం. తెలుపు శాంతికి సంకేతం కాబట్టి తెలుపును వేసుకోవాలి. ఇక కాదని నీలి, నలుపు రంగు చినిగిన దుస్తులు, ఉతకని దుస్తులు వేసుకుంటే గనక తప్పకుండా ఆ యొక్క చెడు ప్రభావం మన జాతకం పైన చూపిస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే కొన్ని శుభప్రదమైనటువంటి రంగులు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో వేసుకోవాలి. శాస్త్రపరంగా శివరాత్రి అనేది మహాపవిత్రమైనటువంటిది కనుక శివరాత్రి రోజున తప్పకుండా మంచి దుస్తులను మాత్రమే వేసుకోవాలి. ఇక తరువాత పూజ గదిని శుభ్రం చేసి పూజ గదికి మామిడి తోరణాలను కట్టి పూజ గదిలో పరమేశ్వరుని ఫోటోని లేదా శివలింగాన్ని అలంకరించాలి, అభిషేకించాలి. పంచామృతాలు, పాలు లేదా ఇవేవి లేకపోతే కనీసం నీటితో లేదా రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షలతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే మన కష్టాలు, గండాలు, దరిద్రాలు పూర్తిగా అన్నీ తొలగిపోతాయి. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది. ఇక ఈ శివరాత్రి రోజున ఈ విధంగా చేయాలి. అలానే కొన్ని నియమాలు కూడా తప్పకుండా పాటించాలి. శివరాత్రి రోజున జుట్టు కట్ చేసుకోవటం, గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. అలానే శివరాత్రి రోజున జుట్టు, గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం ఉండదు. జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పనులలో ఆటంకాలు కలుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు. మాంసాహారమే కాకుండా ఉల్లి, వెల్లి, ముల్లంగి, పొట్లకాయ వంటి కూరలను కూడా వండకూడదు. గోమాతకి బెల్లంలో కొంచెం నువ్వులు కలిపి, అంటే నువ్వులు బెల్లాన్ని గోమాతకి తినిపిస్తే కోటి దేవుళ్ళ అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి గ్రహదోషాలు తొలగిపోయి ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోయి ఉద్యోగం అనేది వస్తుంది. అంతేకాదు ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. చేపట్టినటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. అలానే శివరాత్రి రోజున మనం పాలను అంటే పరమేశ్వరుని ముందు పెట్టి త్రాగాలి. ఉపవాస దీక్షను పాటించేవారు ఉల్లి, కారం, ఉప్పు వంటివి తినకూడదు. పాలు, పండ్లతో మాత్రమే ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా పరమేశ్వరునికి ఇష్టమైన చిలగడ దుంపను, పరమాన్నాన్ని పరమేశ్వరునికి తప్పకుండా సమర్పించాలి. అలానే శివరాత్రి రోజున ఖచ్చితంగా పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ అని పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే తప్పకుండా దరిద్రాలు తొలగిపోతాయి. ఇక ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున మనం ఎవరికీ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో డబ్బులు ఇవ్వటం కానీ, పాలు, పెరుగు వంటివి దానం చేయటం కానీ చేయకూడదు. శివరాత్రి రోజున ఇంట్లోకి డమరుకం, నెమలి పించం, దొడ్డు ఉప్పు, యాలకులు, బెల్లం, అత్తరు, పచ్చకర్పూరం వంటివి, విభూది వంటివి ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలానే శంకు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం. ఈ యొక్క సృష్టిలో అంటే మొట్టమొదటిసారిగా ధ్వని వినిపించింది అంటే అది శంకు శబ్దం. డమరుకం నుండి ఒక నాదం వినిపించింది. అది పరమేశ్వరుడు సృష్టించినటువంటి రోజు కనుక ఇవి పరమేశ్వరునికి చాలా ఇష్టం. ఒక ధ్వని అలానే
ఈ యొక్క శబ్దం నాదం ఏదైతే వింటున్నామో అవన్నీ కూడా పరమేశ్వరుడు సృష్టించినవే. అంటే డమరుకం మరియు శంకు ఇవి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఇవి శివరాత్రి రోజున ఇంట్లోకి తెచ్చి పరమేశ్వరుని ముందు పెట్టి పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఒకవేళ అవి తెచ్చుకోలేనటువంటి వారు ఖచ్చితంగా ఇంట్లో ఉంటేనే, మీకు ముందుగా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నవి ఉంటే గనక వాటినైనా సరే శుభ్రంగా పాలతో అభిషేకించి పసుపు కుంకుమ పుష్పాలను సమర్పించి అలంకరించినట్లు అయితే మంచిగా, అంటే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి, తీరని కోరికలు సైతం నెరవేరుతాయి. ఇక అదే విధంగా ఎవరైనా సరే ఈ యొక్క శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ప్రధాన ద్వారం నుండే వస్తుంది. ప్రధాన ద్వారం అనేది చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా శివరాత్రి రోజున ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా మంచి మాత్రమే వస్తుంది. ప్రధాన ద్వారం అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ప్రధాన ద్వారాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రధాన ద్వారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది కూడా. అయితే ఈ ప్రధాన ద్వారం దగ్గర మనం కొన్ని నియమాలను పాటించాలి. శివరాత్రి రోజున సంధ్యా సమయంలో, అంటే సాయంకాలం, ముఖ్యంగా రాత్రి సమయంలో పరమేశ్వరుడు ఖచ్చితంగా, అంటే మనకు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అని మనం పరమేశ్వరుని రాత్రంతా జాగారం చేసి మరి భజనలతో పూజిస్తూ ఉంటాము. కనుక రాత్రి సమయంలో గడపని కడిగి ముగ్గు పెట్టి తరువాత గుమ్మాన్ని శుభ్రంగా చేసుకొని గుమ్మం పక్కన ఒక రాగి చెంబులో కొన్ని పాలను పోసి ఆ పాలల్లో కొద్దిగా పంచదారను కలిపి గుమ్మానికి ఎడమ వైపున డోరు పక్కన, అంటే డోరు వెనకాల పెట్టాలి. ఇలా చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అలానే గుమ్మం పక్కన తమలపాకు పైన పిండి దీపాన్ని, అంటే పిండి ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి. ఇక పరమేశ్వరుని ముందు కొబ్బరికాయ దీపం, దీనిని నారికేల దీపం అంటాము. 2 కొబ్బరి చిప్పలను తీసుకొని ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పలను పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి అంటే ఒక దానిలో 3 వత్తులు ఇంకొక దానిలో 2 వత్తులు, పూర్తిగా 5 వత్తులు వెలిగించాలి. ఇలా చేస్తే పరమేశ్వరునికి చాలా ఇష్టం అని శాస్త్రం చెబుతుంది. ఇక ఈ విధంగా పాటించి గుమ్మానికి ఇవి కడితే తప్పకుండా ధనం అనేది దూసుకు వస్తుంది. ఇక గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. తరువాత ఒక వైట్ క్లాత్ని తీసుకొని అందులో పీచు తీయని అటువంటి ఒక కొబ్బరికాయను పెట్టాలి. వైట్ క్లాత్ అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం. అలానే కొబ్బరికాయ అంటే కూడా పరమేశ్వరునికి చాలా ఇష్టం. కొబ్బరికాయ సహజంగా 3 కన్నులతో ఉంటుంది, అంటే పరమేశ్వరుని యొక్క ప్రతిరూపంగా భావించబడుతుంది. ఇక కొబ్బరికాయలో ఒక 5 రూపాయల కాయిన్ని వేసి, అంటే ఓన్లీ ఒక కొంచెం గల్లుప్పు, ఒక 5 రూపాయల కాయిన్, అలానే పీచు తీయని కొబ్బరికాయ, తెల్లని ఒక టవల్లో అయినా పర్వాలేదు, అది ఉతికిన శుభ్రమైనటువంటి తెలుపు రంగు క్లాత్ను తీసుకొని అందులో కొబ్బరికాయను, అలానే మనం 5 రూపాయల కాయిన్ మరియు ఉప్పును వేసి దానిని మూటలా కట్టి ఆ మూటను మనం ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపున కట్టుకోవాలి. ఇలా ఎవరైనా సరే శివరాత్రి రోజున సంధ్యా సమయం, అంటే రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేస్తారో వారి ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. ఇక డబ్బు రావడాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు. కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు. తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యమైతే వస్తుంది. ఎంతో అంటే పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శివరాత్రి రోజున గుమ్మానికి మర్చిపోకుండా ఇది కట్టండి. మరి దీనిని ఎప్పుడు తీయాలి, ఏం చేయాలి అంటే దీనిని ఎప్పుడూ కూడా తీయవలసిన అవసరం లేదు. మళ్ళీ వచ్చే శివరాత్రి రోజున, శివరాత్రి కంటే ఒకరోజు ముందు తీసి అందులో ఉండే 5 రూపాయల కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి, లేదా నదిలో, కోనేరులో, అంటే పుణ్యక్షేత్రాలలో వేయండి. అలానే ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి, కొబ్బరికాయను పారే నీటిలో వేసేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. దరిద్ర బాధలు తొలగిపోయి కోటీశ్వరులుగా ఎదుగుతారు. తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.